ఎన్ని విధమైనటువంటి వ్యాపారం చేయి, whatever business you do, ఎన్ని విధమైనటువంటి కర్మలు ఆచరించు, you may do many actions. ఇవన్నీ మార్పు చెందేటువంటివే కానీ They go on changing. మార్పు చెందినటువంటిది అది ఒక్కటే. It is only the self which is changeless. దానినే ఋతం అని పిలిచారు సంస్కృతంలో. That in Sanskrit is called Rutam. వేదాంతమునందు ఆత్మ అని చెప్పారు. In Vedantic parlance it is called Atma. ఆత్మ అనగా Atma means తన యొక్క దివ్యత్వాన్ని అందరి యందు ఉండినటువంటి ఆత్మతత్వంతో ఏకం చేసుకోవాలి. It only means unifying the spirit of the self with the self in everybody around. అతను నేను ఒకటే. The other person and you are one. దేహములు అక్కడ రెండు వేరుగా ఉన్నాయి. Bodies are different. దేహాభిమానం కూడా వదిలిపెట్టాలి. And you give up this body attachment. అక్కడ ఇక్కడ ఉన్నటువంటిది ఒక్కటే. Therefore the self is only one and the same. ఇక్కడ ఈ బల్బు నందు ఆ బల్బు నందు ఉన్నటువంటిది ఒకే లైటే. It is only the same current present in all of the bulbs. బల్బులు వేరువేరుగా ఉన్నాయి. Bulbs are different. కానీ లైట్ ఒక్కటే. The light is one. అట్లాంటి సత్యాన్ని మనం గుర్తించాలి. We should recognize such a truth. దేహాలు వేరువేరుగా ఉన్నాయి. Bodies are different. కానీ ఆత్మ ఒక్కటే. But the self is one. ఏకాత్మ సర్వభూతాంతరాత్మ అన్నారు. The same self is present in all of the beings.